కర్ణాటకలో ఇటీవల నూతన ఎక్సైజ్ విధానం అమల్లోకి వచ్చింది. మద్యం బాటిళ్లలో ఆల్కహాల్ శాతాన్ని బట్టి పన్ను విధించే విధానాన్ని కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆల్కహాల్ బై వాల్యూమ్ విధానంగా ఇది ప్రపంచవ్యాప్తంగా పాపులర్. అయితే సదరు ఎక్సైజ్ విధానాన్ని దేశంలో మొదటిసారిగా కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తోంది. కాగా ఈ విధానం వల్ల మందుబాబులపై ఆర్థిక భారం పడుతుందని లిక్కర్ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఎక్సైజ్ విధానం రూపొందించడానికి అనేక ప్రమాణికాలుంటాయి. అయితే ఇటీవల కర్ణాటక సర్కార్ కొత్త ఎక్సైజ్ విధానాన్ని రూపొందించింది. దీనిని ఆల్కహాల్ బై వాల్యూమ్ విధానం అంటారు. అంటే మద్యం బాటిళ్లలో ఆల్కహాల్ శాతాన్ని బట్టి పన్ను విధించడం అన్నమాట. స్థూలంగా ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటే పన్ను భారం ఎక్కువగా ఉంటుంది. అంటే మందుబాబుల జేబులకు పెద్ద ఎత్తున చిల్లుపడడం ఖాయమంటున్నారు రిటైల్ వర్తకదారులు. కాగా కర్ణాటక విధాన సౌధలో ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించారు. దీంతో 60 ఏళ్లుగా కొనసాగుతున్న ఎక్సైజ్ చట్టానికి చర్మగీతం పాడినట్టయింది. ఇదిలా ఉంటే కర్ణాటకలో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాల ద్వారా అక్షరాల 36,492 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. కాగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో 45,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే కిందటేడాది ఆదాయంతో పోలిస్తే 12.7% పెరుగుదలన్నమాట. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఎక్సైజ్ పాలసీ పన్ను విధానంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. కాగా ఇటీవల నూతన ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చింది. దీనిని ఆల్కహాల్ బై వాల్యూమ్ విధానం అంటారు. అయితే ఈ విధానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. కాగా భారతదేశంలో తొలిసారిగా ఈ విధానాన్ని కర్ణాటక సర్కార్ అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఎక్సైజ్ పాలసీలో మార్పులు తీసుకువచ్చింది. స్థూలంగా చెప్పాలంటే మద్యం బాటిళ్లలో ఆల్కహాల్ శాతాన్ని బట్టి పన్ను విధించే విధానం అన్నమాట. కాగా కర్ణాటక నూతన ఎక్సైజ్ పాలసీని అనేక ప్రముఖ బేవరేజ్ కంపెనీలు స్వాగతించాయి. దీనివల్ల పన్ను విధానంలో లోపరహితంగా ఉంటుందన్నారు. సదరు మద్యంలో ఆల్కహాల్ శాతం ఎంత ఉంటే అంతే పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నాయి. అంతిమంగా పన్నుల విధానంలో ఎటువంటి గోల్మాల్కు అవకాశమే ఉండదని బేవరేజ్ కంపెనీలు వెల్లడించాయి. కాగా నూతన ఎక్సైజ్ పాలసీని ప్రభుత్వ వర్గాలు సమర్థించాయి. ప్రధానంగా బేవరేజెస్ కంపెనీలు ఇష్టానుసారం రేట్లు పెంచే అవకాశం ఉండదని ఈ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా కర్ణాటకలో ప్రస్తుతం 16 రకాల పన్ను స్లాబ్లు ఉన్నాయి. అయితే నూతన విధానంతో ఆ సంఖ్య 8కి తగ్గిపోనుంది. కాగా పన్ను ఎగవేతను నిరోధించేందుకు ఆధునిక సాంకేతిక విధానాన్ని అమలు చేయనున్నారు. అలాగే మద్యం రవాణా పంపిణీ విధానాన్ని పర్యవేక్షించేందుకు బ్లాక్ చైన్ డిజిటల్ ట్రాకింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టనున్నారు. ప్రతి వాహనానికి జియో ఫెన్స్డ్ ఈ-లాక్ సిస్టమ్ అమర్చనున్నారు. దీనివల్ల అక్రమ మద్యం రవాణాకు అడ్డుపడుతుందని కర్ణాటక ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. అలాగే సంస్కరణలో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి లిక్కర్ లైసెన్స్ గడువు విధానాన్ని 1 ఏడాది నుండి 5 సంవత్సరాలకు పెంచారు. ఆన్లైన్లో ఇక నుండి 8 దశల్లో 2 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేయనున్నారు. ఇక డిస్టిలరీ బ్రూవరీస్ కంపెనీలు 24 గంటలు పనిచేసేలా అనుమతించనున్నారు. ఇదిలా ఉంటే పర్యాటకులు నేరుగా డిస్టిలరీ అలాగే బ్రూవరీలకు వెళ్లి తమకు నచ్చిన మద్యం బ్రాండ్ల రుచి చూసే అవకాశం కల్పించనున్నారు. దీనివల్ల తమకు నచ్చిన లేదా కొత్త బ్రాండ్లను కొనుగోలుకు చేసేందుకు అవకాశం మద్యం ప్రియులకు ఉంటుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను కేవలం పన్నుల వసూలు చేసే విధంగా పరిమితం చేసి డీఅడిక్షన్ రీహాబిలిటేషన్ బాధ్యతలను కూడా వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించారు. ఎక్సైజ్ శాఖలో తీసుకొచ్చినటువంటి సంస్కరణల మూలంగా పారదర్శకత పెరగడంతో పాటు ఆదాయం కూడా పెరుగుతుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఆల్కహాల్ శాతాన్ని బట్టి పన్నులను నిర్ణయించే విధానాన్ని కర్ణాటక సర్కార్ అమలు చేస్తోంది.